నమస్తే. గడిచిన 4 ఎన్నికల్లో టీడీపీ వరుస పరాజయాలు చూస్తున్న నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన తిరువూరులో కుల సమీకరణలు చూస్తే మాదిగలకు మొక్కు కనిపిస్తుంది. నియోజకవర్గంలో తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, కొండూరు మండలాలు ఉన్నాయి. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. మైలవరం, తిరువూరు నియోజకవర్గాలు అప్పట్లో కలిసి ఉండగా 1955లో విభజించారు. 1967లో తిరువూరు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయింది. సంఖ్య ప్రకారం చూస్తే ఎస్సీ మాదిగ అత్యధికం. ఆ తర్వాత కాపు, యాదవ, కమ్మ కులాల వారు ఉంటారు. ఎస్టీ లంబాడ, గౌడ, రెడ్డి, ఎస్సీ మాలా కులాలు కూడా గణనీయంగా ఉంటాయి. సంఖ్య రీత్యా ఎలా ఉన్నప్పటికీ కమ్మ కులస్తుల ప్రభావం కనిపిస్తుంది. కాపులు కూడా రాజకీయంగా చక్రం తిప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తిరువూరు అసెంబ్లీ స్థానంలో 16 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 8 సార్లు విజయం సాధించింది. టీడీపీకి 5 విజయాలు దక్కాయి. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఒకసారి, ఇండిపెండెంట్ మరోసారి గెలిచిన ఈ స్థానంలో 2 సార్లు వైసీపీ గెలుపు బావుట ఎగురవేసింది. తిరువూరు నుంచి 1989, 2004లో కాంగ్రెస్ తరపున గెలిచిన కోనేరు రంగారావు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కంకిపాడులో కూడా ఆయనోసారి గెలిచారు. గెలిచిన 3 సార్లు ఆయనకు మంత్రి పదవి లభించడం విశేషం. పి బాపనయ్య, కోట రామయ్య, నల్లగట్ల స్వామిదాస్ రెండేసి దప్పాలు గెలిచారు. 1952, 1955 ఎన్నికల్లో తండ్రి కొడుకులు తలపడ్డారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా కొడుకు పేట రామారావు తండ్రిని ఓడించారు. తదుపరి ఎన్నికల్లో తండ్రి పేట బాపయ్య కాంగ్రెస్ తరపున కొడుకుని ఓడించారు. ఆనాటి రాజకీయాలకు ఈ కుటుంబ వ్యవహారం అద్దం పడుతోంది. 1970లో జరిగిన ఉప ఎన్నికలో కోట రామయ్య ఇండిపెండెంట్ గా గెలిచారు. ఆ తర్వాత 1972లో జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి మళ్లీ గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత టీడీపీకి ఒక్కసారి కూడా విజయం దక్కలేదు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి పద్మజ్యోతి గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున కొక్కిలిగడ్డ రక్షణ నిధి గెలిచారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని మార్చింది. టీడీపీ నుంచి చేరిన నల్లగట్ల స్వామిదాస్ ను బరిలోకి దించింది. టీడీపీ కొలికపూడి శ్రీనివాస్ కు టికెట్ కేటాయించింది. తనకు టికెట్ కేటాయించకపోవడంతో వైసీపీకి రాజకీయాలకు తాత్కాలికంగా దూరంగా ఉండాలని రక్షణ నిధి నిర్ణయించుకున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తున్న నల్లగట్ల స్వామిదాస్ 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి 3 సార్లు ఓటమి చవిచూశారు. ఈసారి పార్టీ మారారు. మరి అదృష్టం కూడా మారుతుందేమో చూడాలి.